ఇంటి గుమ్మం దగ్గర ఈ వస్తువులను అస్సలు పెట్టకూడదు. మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా ఈ 3 వస్తువులను అస్సలు పెట్టకూడదు. పెట్టారంటే భర్త ప్రాణాలకు హాని కలుగుతుంది. ఇంటికి ముందు ఏ వస్తువులు పెడితే మృత్యుదోషాలు తగులుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా ఈ వస్తువులు పెట్టకూడదని శాస్త్రం చెప్తుంది. మరి ఆ వస్తువులు పెట్టడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాం అనేది తెలుసుకుందాం. సాధారణంగా చాలామంది వారి ఇంట్లో ఎన్నో రకాల ఆర్థికపరమైన ఇబ్బందులు లేదా మానసిక ఆందోళన, అనారోగ్య సమస్యల వంటి వాటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి ఇబ్బందులతో బాధపడేవారు ఈ సమస్య నుంచి బయటపడడం కోసం ఎన్నో పరిహారాలు పాటిస్తూ ఉంటారు. ఇలా ఎన్ని పరిహారాలు పాటించినప్పటికీ కొందరికి ఇంటికి పట్టిన దరిద్రం మాత్రం వదలదు. నిత్యం ఏదో ఒక సమస్య వారిని వెంటాడుతూనే ఉంటుంది. ఇలా నిత్యం సమస్యలతో సతమతమయ్యేవారు చిన్న పరిహారం పాటించడం వల్ల మన ఇంట్లో సమస్యలకి చెక్ పెట్టడమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది. మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వ్యాపించకుండా ఉండాలంటే ప్రధాన ద్వారం వద్ద ఎంతో పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే గడప దగ్గర తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాలని శాస్త్రం చెబుతుంది. సింహద్వారం దగ్గర ఏ వస్తువులు పెట్టకూడదనేది తెలుసుకునే ముందు లక్ష్మీదేవి గురించి ఈ చిన్న కథ విందాము. లక్ష్మీదేవి అంటే ఒక ధనం మాత్రమే కాదు, మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యంలో లక్ష్మీదేవి ఉంటారు. ఆవిడ తలపై ఉండకూడదు అంటే మనిషికున్న ధనం వల్ల గాని నైపుణ్యం వల్ల గాని వచ్చే అహంకారం తలకి ఎక్కకూడదు. దీనికి ఒక పురాణ కథ కూడా ఉంది. పూర్వం జంబాసుడు అనే రాక్షసుడు త్రిలోకాధిపత్యం కోసం శివుడు గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతను కోరుకున్న వరం ఇచ్చాడు. ఇంకేముంది, జంబాసురుడు దేవతల మీద దండయాత్రలు చేసి ఇంద్ర పదవిని చేజెక్కించుకొని అందర్నీ కూడా బాధపెట్టి జంబాసురుడు రాక్షసుడు ఆనందం పొందుతూ ఉండేవాడు. ఇంద్రుడు ఇతర దేవతలను తీసుకొని బ్రహ్మదేవుడు దేవతల గురువైన బృహస్పతి దగ్గరకు వెళ్లి సమాలోచన చేశాడు. వారి దగ్గరలో సహదిపర్వతం పైన ఉన్న దత్తాత్రేయుని శరణు వేడమని ఆయన చెప్పారు. ఆయన తప్ప ఇంద్రుని ఆపద తీర్చేవారు లేరని సలహా ఇస్తారు. ఇంద్రుడు వారి సలహాపై దత్తాత్రేయుడ్ని శరణు వేడుతాడు. దత్తాత్రేయుడు విచిత్రంగా ప్రవర్తిస్తాడు. అసలు ఇంద్రుడిని గుర్తుపట్టనట్లు ఉంటాడు. ఇంద్రుడు అతని పరివిరాల ప్రార్థించి, నువ్వు తప్ప వేరే గతి లేదంటే చివరికి కరుణించి తన నిజస్వరూపం చూపిస్తాడు. ఇంద్రుడి ప్రార్థన ఆలకించి ఉపాయం చెప్తాడు. నువ్వు దేవతలంతా సహా వెళ్ళి జంబాసురుడిని నా ఆశ్రమం దగ్గరికి తీసుకొని రమ్మంటాడు. దత్తాత్రేయుని ఆజ్ఞ ప్రకారం ఇంద్రుడు తన సైన్యంతో సహా వెళ్లి జంబాసురునితో యుద్ధం చేస్తున్నట్లు నటిస్తూ వెనక్కి నడుస్తూ దత్తాత్రేయని ఆశ్రమం దగ్గరికి తీసుకువస్తాడు. యుద్ధం చేస్తూ ముందుకు వస్తున్న జంబాసురుడు దత్తాత్రేయుని పక్కనే ఉన్న ఆయన భార్య అనగా దేవిని చూస్తాడు. ఆమె అమోఘ సౌందర్యం చూసి మోహిస్తాడు. ఆమెని తనతో తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తాడు. అనగాదేవి భర్తవంక చూస్తుంది. దత్తాత్రేయుడు వెళ్లమని సైగా చేస్తాడు. అప్పుడు అనగాదేవి జంబాసురుడికి ఒక షరతు విధిస్తుంది. నాకు నీ శిరస్సుపై నాట్యం చేయాలని ఉంది. అలా నాట్యం చేస్తే వస్తాను అని చెప్తుంది. జంబాసుడు అంత అద్భుతమైన సౌందర్యరాశి తన శిరస్సుపై నాట్యం చేయడానికి సంతోషంగా అంగీకరిస్తాడు. అనగాదేవి జంబాసురుని శిరస్సుపై నాట్యం చేస్తుండగా తన్వయంతో ఆ మధ్యలో జంబాసురుడు సైన్యాన్ని స్వరసేనలను దూనమాడుతాడు. నాట్యమయాన ఆ పరాకులో ఉన్న జంబాసురుని ఇంద్రుడు సంహరిస్తాడు. ఇది ఎలా సాధ్యమైంది అనగా దేవి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. మహాలక్ష్మి తమ దగ్గర ఉందని ఎవరికైతే గర్వం వస్తుందో లక్ష్మి వాళ్ల నెత్తికెక్కుతుంది అంటారు. మనిషి దగ్గర లక్ష్మి ఏ రూపంలోనే అయినా ఉండవచ్చు. అందం, ఐశ్వర్యం, విద్య, ఏదైనా కలలో నైపుణ్యం అలా లక్ష్మీదేవి తమ దగ్గర ఉన్నదని సంతోషించి దానిని వినియోగపరిచినంత మటుకు పర్వాలేదు. కాని ఎవరికైనా తనకున్న నైపుణ్యాన్ని చూసుకొని గర్వం బాగా తలకెక్కినప్పుడు కన్ను
మిన్ను కానక ప్రవర్తించినప్పుడు మనిషి పతనానికి అదే మొదలవుతుంది. తమంతవారు లేరన్న గర్వం ఎవరికి వస్తుందో వారి తల మీద లక్ష్మీదేవి నాట్యమాడుతూ వారి పతనానికి కారణం అవుతుంది. విపరీతమైన అహంకారమున్నవారికి లక్ష్మీదేవి తల మీద నాట్యం చేస్తూ అంచివేస్తుందని ఈ కథ తెలియజేస్తూ ఉంది. ఎంత డబ్బు సంపాదించినా మనిషి మనిగి ఉండాలి. ఇతరులను ఎప్పుడు కూడా గౌరవించాలని చెప్పి ఈ కథ సారాంశం. సింహం ద్వారం దగ్గర కొన్ని వస్తువులను మీరు గనక పెట్టినట్లయితే మీకు దరిద్రం మాత్రం చుట్టుకోక తప్పదు. కొన్ని వస్తువులు సింహద్వారం దగ్గర ఉండడం వల్ల అనేక సమస్యలు మీరు ఎదుర్కొనవచ్చు. సింహం ద్వారం అనేది చాలా పవిత్రమైనది. సింహద్వారంలో నుంచే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది. అలాంటి సింహద్వారం దగ్గర మీరు ఈ కొన్ని పనులు అస్సలు చేయకూడదు. చేస్తే అంతారిష్టమే చుట్టుకుంటుంది. ఇంటి ప్రధాన ద్వారాన్ని అలాగే గుమ్మం ఈ దిశల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మనం ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ప్రధాన ద్వారం ఎంతో పరిశుభ్రంగా ఉండాలి. పనులన్నీ గుమ్మం ముందు ఎలాంటి పరిస్థితుల్లో చేయకూడదని వాస్తుశాస్త్రం నిపుణులు చెబుతున్నారు. ఇంటి ప్రధాన ద్వారానికి అలాగే గుమ్మానికి సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాం. కనుక ఇంటి గుమ్మం పై కూర్చుని ఎలాంటి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు. అదే విధంగా గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మం పై కూర్చుని ఇతర పనులు చేస్తుంటారు. పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లే అవుతుంది. అలాగే ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చాలామంది చెప్పులు వదులు వెళ్తుంటారు. ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళితే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. తద్వారా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుంది. గుమ్మం దగ్గర కూర్చొని మాంసాహారాన్ని అసలు తినకూడదు. ఇక చాలామంది ఇంటి ప్రధాన ద్వారం ముందు క్యాలెండర్లు ఇతర వస్తువులను వేలాడదీస్తూ ఉంటారు. ఇలా వేలాది తీయడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంటి ఈశాన్యం మూలలో తూర్పు భాగంలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని వేలాడదీయడం వల్ల అమ్మవారు అనుగ్రహం ఎల్లవేళలా మనకు ఉంటుంది. మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వ్యాపించకుండా ఉండాలంటే ప్రధాన ద్వారం పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే గడప దగ్గర అని సరిగ్గా ఈ నియమాలను పాటించి శుభ్రం చేసుకోవాలని శాస్త్రం చెబుతూ ఉంది. రాగి చెంబుతో నీటిని తీసుకొని అందులోకి పచ్చ కర్పూరం, 5 రూపాయల కాయిన్, ఎర్రటి పుష్పం, వట్టివేర్లు ఉంచాలి. ఇలా గుమ్మం లోపల వైపులా ఇలా ప్రతిరోజు పెట్టడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటికి తొలగిపోతుంది. ప్రతిరోజు ఉదయం ఆ నీటిని మారుస్తూ యథావిధంగా ఈ వస్తువుల్ని పెట్టడం వల్ల ఏ విధమైనటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. అదేవిధంగా బయట వైపు దీపం వెలిగించాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఈ విధంగా దీపం వెలిగించడం వలన మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవడమే కాకుండా ఏ విధమైనటువంటి దుష్టశక్తులు కూడా ఇంట్లోకి రావు. ఆర్థికపరమైన సమస్యలు కూడా అన్ని తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. సింహద్వారం దగ్గర ఇంట్లోనే ఉడ్చిన చెత్త, డస్ట్బిన్ లాంటివి అస్సలు ఉంచకూడదు. అలా ఉంటే లక్ష్మీదేవి ఆగ్రహంతో వెనక్కి వెళ్ళిపోతుందని శాస్త్రం హెచ్చరిస్తుంది. అలాగే ఏదన్నా పగిలిన వస్తువులు కూడా గుమ్మం దగ్గర ఉంచకూడదు. చీపిరి లాంటి వస్తువులు పెడితే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తుందని శాస్త్రం హెచ్చరిస్తూ ఉంది. చిన్నపిల్లలు కూడా గడప మీద నుంచొని ఎప్పుడూ కూడా ఏడవకూడదు. అలా ఏడిస్తే ఇంటికి అరిష్టం జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. చూశారుగా ఫ్రెండ్స్, గుమ్మం దగ్గర పొరపాటున కూడా ఈ వస్తువులను పెట్టకండి. పెడితే మీకు అంతా కూడా దరిద్రమే, అరిష్టమే జరుగుతుంది. మా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు త్వరగా చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.